చాలా బాగుంటుంది. అక్కడ ఈ ఎంటైర్ గోవాలో నైట్ లైఫ్ ఎక్కడ బాగుంటుంది అంటే అది బాగానే. సో ఆమె సేల్స్ అయితే ఒక రేంజ్లో వేస్తుంది గైస్, ఇట్లా పడేస్తుంది అనమాట అందరినీ. మా చెల్లి లాంటి వాళ్ళైతే ఫుల్ ఈజీగా బక్రా అయిపోతారు. చాలా ప్రశాంతంగా ఉండే, చుట్టూ చూసారా పొలాలు, గాలి, చాలా బాగుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తమ్నేల్ చూసేసి ఉంటారు ఆల్రెడీ. ఇవాళ మేము గోవా వెళ్తున్నాం. సో ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి మమ్మీ నేను ఇద్దరు కలిసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మమ్మీ వాళ్ళ కలీగ్ అండ్ వాళ్ళ మదర్ హైదరాబాద్కి వెళ్తుంటే వాళ్ళతో కలిసి మేము కూడా హైదరాబాద్ వెళ్ళిపోయామన్నమాట. హాయ్ హాయ్ ఆంటీ, హాయ్. సో ఆంటీ అండ్ అన్నతో కలిసి హైదరాబాద్కి వెళ్ళాం. చల్లగా ఉంది హైదరాబాద్లో. విజయవాడలో కూడా చల్లగా ఉంది, బట్ ఇక్కడ ఇంకా చల్లగా ఉంది గాయస్. ఇప్పుడు మేము హైవే పైన వెయిట్ చేస్తున్నాము చైతు వాళ్ళ కోసం. చైతు చూడండి గాయస్, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు. ఫాస్ట్గా రావచ్చు కదా, ఒక 5 minutes ఎప్పుడు వస్తాడో ఏమో, వెయిట్ చేస్తున్నాం. ఇది ఓఆర్ఆర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, అందుకే ఇక్కడే ఆగాం. ఇప్పుడే వచ్చారు. సో మనం లగేజ్ అంతా పెట్టేసి కార్లో స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మా ట్రావెలింగ్ పార్ట్నర్స్. హాయ్ హాయ్ సిద్ధు, హాయ్ హాయ్. చాలా వీడియోస్లో చూసుంటారు, నాతో పాటు డాన్స్ చేస్తుంది, అత్త కోడలు వీడియోస్ చేస్తాం కదా. ఉమక్క అనమాట తన పేరు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో, కార్ ఎక్కి మొత్తం డల్ అయిపోయింది. ఒకసారి చూసుకోండి, కార్ ఎక్కగానే డల్ అయిపోయింది పాపం. కొద్దిసేపట్లో మనం ఎనర్జెటిక్ చేసేయాలి ఉమక్కని కూడా. సో గాయస్, మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ మురుకులు, ఇంకేమేమున్నాయో తర్వాత చూపిస్తా. వీళ్ళు ఇప్పుడు చూపిస్తా అంటే నా మీద ఒక రేంజ్లో అరుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ప్లేస్ లేకపోతే నువ్వు అన్నీ చూపియాలా, ఇప్పుడు తర్వాత చూపిద్దులే అని అంటున్నారు. అందరు వచ్చేసారు. ఇంకా పప్పి ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. తనని హైటెక్ సిటీకి వెళ్ళి తన హాస్టల్లో పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని డిన్నర్ చేసేసి గోవాకి స్టార్ట్. సో గైస్, ఇప్పుడు పప్పి పికప్ చేసుకోవడానికి వచ్చాము. పికప్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి చుచ్చు వేసుకోండి. ఏంటిది హాలీవుడ్ చిన్న పిల్లలాగా చేస్తుంది కదా గైస్. హాయ్ గైస్, హాయ్ గైస్, ఆఫ్ టు గోవానా ఏమంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆన్ చేయి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎగ్జైటెడ్గా ఉన్నారా గోవాకి వెళ్ళడానికి? ఆకలిగా ఉన్నారా? మేము కూడా ప్రస్తుతానికి ఆకలిగా ఉన్నాం, ఎందుకంటే మేము చాలా టైర్డ్ అయిపోయాం గాయస్. విజయవాడ టు హైదరాబాద్ రావాలి, మళ్ళీ పప్పినికి ఈ గచ్చిబౌలిలో రావడానికే మాకు పెద్ద టాస్క్ అయింది. చాలా ట్రాఫిక్ ఉంది. సో ఫైనల్గా అయితే ఇదిగో చూడండి, మొత్తం బ్యాగ్స్తో నిండిపోయింది. చాలా లగేజ్ ఎక్కువ అయిపోయింది మాకు. ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ సూట్ కేస్. నా సూట్ కేస్ వల్ల అంట గైస్. నా సూట్ కేస్ ఇదిగో ఇక్కడ మూలలో ఉంది, మిగతావన్నీ బ్యాగ్స్. మరి ఆ బ్యాగ్స్ ఎక్కడ పెడతారు గైస్ చెప్పండి? అలా డిన్నర్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో ఈ బేల్పూరి కనిపించింది. నాకు బేల్పూరి అంటే చాలా చాలా ఇష్టం గాయస్. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నట్లే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ చేస్తున్నాడు, అందుకే ఎలా ఉన్నా పర్లేదు తినాలనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చాడు, ఇంకేమైనా యాడ్ చేయాలా అని. అది నాకు మెయిన్గా నచ్చింది. సో బాగుందనమాట. మొత్తం ఓవరాల్గా అయితే టేస్ట్ చాలా బాగుండే. నేను ఇంతవరకు తిన్న వాటి స్ట్రీట్ బేల్పూరీస్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. యావరేజ్. అలా బేల్పూరి తినేసిన తర్వాత బావర్చీకి అయితే వచ్చేసాము. బిర్యానీ తినేసి స్టార్ట్ అయిపోదామని. కొంచెం డిన్నర్ చేస్తే బెటర్ కదా, మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆపలేము. డిన్నర్ చేస్తూ మంచిగా ఫన్ అయితే వేసుకున్నాము. కాసేపు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటున్నాము. కాదు, లెఫ్ట్ కొట్టు అని అన్నాడు. నేను లెఫ్ట్ కొడుతున్నా, ఆగుతాడు అంతవరకైనా ఇట్లా తోస్తున్నాడు కాలుతో. బండి మొత్తం షేక్ అవుతుంది, కింద ఇసుకుంది, జమ్మని స్కిడ్ అయ్యింది. వీడు పడేస్తున్నా నన్ను ఫిక్స్ అయ్యి ముందే పడ్డాడు. నేను పడద్దు, మరి నువ్వెట్లా పడతావు చెప్పు.
సో గైస్ నేను మక్క వెనుకకు వచ్చి ఇక్కడ ఇట్లా పడుకునేటట్లు సెమీ స్లీపింగ్ పొజిషన్లోకి అయితే వచ్చినాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వాళ్ళిద్దరు అక్కడ, మేమిద్దరం ఇక్కడ, ముందరిద్దరు. సో అలా కూర్చున్నాం అనమాట. నైట్ ఈజీగా మాకు స్లీప్ అంటే పడుకోవడానికి ఈజీగా ఉంటుందని ముగ్గురు కూర్చున్నాం అనుకో, కొంచెం సరిపోదు కదా. లగేజ్ ఎక్కువ ఉంది, అవి అడ్జస్ట్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది గైస్. ఇంకా లాస్ట్లో స్వీట్ పాన్ అయితే తింటున్నా. ఎంతమంది స్వీట్ పాన్ తిన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే స్వీట్ పాన్ చాలా ఇష్టం. ఎస్, అంటే రెగ్యులర్గా తినను, ఎప్పుడైనా ఇట్లానే బయటకు వచ్చినప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ తింటా. సో నేను లాస్ట్లో తింటా చెర్రీ. ఇంతకీ ఆ వీడియో వస్తుందా? ఒక్కసారిగా భయపడ్డా గైస్, వీడియో తీయలే అంటే తీసింది వీడియో అయితే. అండ్ చాలామంది స్వీట్ పాన్ అంటే ఏదో అనుకుంటారు, కానీ ఏముండదు. నార్మల్ తమలపాకు, దాని లోపల కొన్ని ఫ్లేవర్స్ అండ్ స్వీట్ ఉంటుంది అంతే. ఇది సేఫ్ తినడానికి, అంతేనా? బాయ్ బాయ్, లెట్స్ గో. నిజమే, అవునా నిజమే అంటున్నారు గాయస్. అవును నిజమే అని చెప్తున్నా. ఎంతసేపు వస్తుంది ఆ సౌండ్? అలా నైట్ అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ జర్నీ చేస్తూ ఎప్పుడు పడుకున్నానో కూడా నాకే తెలియదు. పడుకున్నాను, లేచి చూసేలోపు మార్నింగ్ అయిపోయింది. వ్యూ అయితే చాలా బాగుండే. యాక్చువల్గా సన్ రైజ్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. మేము కర్ణాటకలో ఉన్నాము, సో ఇక్కడ వ్యూ ఒకసారి చూపించేద్దామని. సన్ రైజ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా. సో అలా ఒక రౌండ్ అయితే వేసుకున్నాను అనమాట. ఎలా ఉందని, ఎండగా ఉన్న చల్లగా ఉందన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంది. నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి. పదండి మెల్లగా. సో గైస్, ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాము ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఫ్రెష్ అప్ అవ్వడానికి. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాం, బట్ ఇక్కడ బాగుందో లేదో తెలీదు. ఆగనైతే ఆగాము ఫ్రెష్ అప్ కోసం. Let's see. ఇక్కడ ఎండ ఉందనే కానీ చాలా చల్లగా ఉంది గైస్. వీళ్ళైతే స్వెటర్స్ లేకుండా బయటికి రాలేకపోతున్నారు. అండ్ నేను ఓన్లీ స్ట్రక్ తెచ్చుకున్నా, స్వెటర్ తెచ్చుకోలే. సో అలాగే వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ ఎట్లున్నాయో ఏమో అసలు చూద్దాం. ఏంటి స్టైల్ ఎక్కువ ఇంత పెద్దగా చల్లగా ఉంది గైస్, చాలా చల్లగా ఉంది. టైం 8 అవుతున్నా కూడా ఇంకా చాలా చల్లగా ఉంది. టోల్ గేట్ దగ్గర అయితే ఆగాము ఫ్రెష్ అప్ అవుదామని, బట్ అక్కడ వాష్రూమ్స్ అండ్ హోటల్స్ ఏం బాగాలేవు. సో అందుకని వేరే హోటల్ చూసి ఆగాము. ఇక్కడ బాగానే ఉంది, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి అనిపించింది. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా కర్ణాటకలో ఉన్నామంటే ఆబ్వియస్గా ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకంటే. అయినా కూడా డేర్ చేసి ఊతప్ప చెప్పాడు చైతు. నేనైతే దోశ తీసుకున్నా, ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఇప్పుడు. అండ్ అందరం మ్యాక్సిమం అదే తీసుకున్నాము. అండ్ పూరి, ఈ 3 ఐటమ్స్ అయితే ట్రై చేసాము. అవును, నీళ్ళు ఉంది. తినచ్చు. నేను చూసిన గోవాలో టిఫిన్స్ కంటే ఇది బెటర్. గోవాలో మరీ ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. ఇది చాలా బెటర్. సూపర్ కాదు, బెటర్. ఓకేనా? ఇది ఉమ్మక్కకి పూరి ఎట్లయినా బాగుంటుంది. పూరి ఎట్లనే బాగుంటుందా? మా అమ్మ నేనైతే అంత సాహసాలు చేయలేను ఈ జర్నీలో. పూరీలు బాగున్నా? సాహసమా పూరి తినాలి? ఆయిల్ పుట్టి కడుపులో ఏమవుతుందో అని భయం అవుతుంది గైస్. సాంబార్ కూడా బాగుంది. పూరి తినే సాహసాలు మేమిద్దరం చెయ్యం కదా సిద్ధు? చెప్పు. చట్నీ బాగాలే. ఇదేమంటే సాంబార్ అంటారు, పప్పు అంటారు. సాంబార్ బాగుంది. ఎట్లుంది దోశ? ఓవర్ యాక్టర్. మన వీడియోస్లో ఎవరైనా ఓవర్ యాక్టర్ ఉన్నారంటే అది ఇదేనే.
కాఫీ బాగుందా? కాఫీ బాగుంది. కాఫీ లాగా ఉంది. నేర్పిస్తుందా? నేర్చుకోండి ఇద్దరు. ఇవన్నీ చెరుకులు గాయస్. ఇక్కడ అంతా చెరుకు పొలాలే ఎక్కువగా, మ్యాక్సిమం అయితే అవే ఉంటాయి. ఇలా చెరుకుల్ని తీసుకెళ్తూ ఉంటారు. అంత పెద్ద క్యారియర్ చూడండి, మొత్తం చెరుకులే. అంత పండుతాయి ఇక్కడ చెరుకులు. కన్నడలో ఉంది ఆ రెస్టారెంట్, వాసుదేవ్. గాయస్ ఇక్కడ దారిలో వెళ్తుంటే ఫ్రూట్స్ పెట్టారు. ఇక్కడ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఫ్రూట్స్ అయితే. మంచి నీట్గా పెట్టారు. సో ఇప్పుడైతే పైనాపిల్ తీసుకుంటున్నాము. కట్ చేసి ఉప్పు కారం వేసిస్తారంట, మసాలా. సో అంకుల్ కట్ చేస్తున్నారు. వేడిగా ఉంది కానీ చల్ల గాలి వస్తుంది గాయస్ ఇక్కడ మంచిగా. చాలా ప్రశాంతంగా ఉండే, చుట్టూ చూసారా పొలాలు, గాలి చాలా బాగుంది. మసాలా రాళ్ళున్నా. గోవా ఎంటర్ అయ్యే ముందు ఈ ఘాట్ రోడ్స్ వస్తాయి. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మేము మెయిన్గా రోడ్ నుంచి ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళాలని అనుకున్నాము. కొంతమంది అయితే పక్కన ఆపుకోవడానికి అక్కడక్కడ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆపుకొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మీకు కూడా అలా ఛాన్స్ ఉంటే తీసుకోవచ్చు. మేమైతే తీసుకోలేదు. ఆల్రెడీ అప్పటికే చాలా జర్నీ చేసాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఎండ ఫుల్ కడుతుంది. పొద్దునేమో చలి పెట్టింది, ఇప్పుడేమో మెల్లగా. ఘాట్ రోడ్లో చాలా డేంజరస్, మెల్లగా వెళ్ళాలి. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను బస్సులో వచ్చాను, ఇప్పుడు కార్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బస్సులో అయితే పడుకోపోయాగా ఇది, ఎందుకంటే రాత్రి ఎక్కి పొద్దున్న దిగినాం మేము. గోవాలో ఎంటర్ అయిపోయాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోవా. కోకోనట్ ఓన్లీ 50 రూపీస్ అని అనుకుంటున్నారు. స్వీట్ లేదు ఫ్రెండ్స్. పప్పిది ఒకటి స్వీట్ లేదు. ఉమ్మక్కది స్వీట్గానే ఉంది, చైతు వాళ్ళ స్వీట్గానే ఉంది. నేను స్వీట్ కాబట్టి నాకు బొర్బొండ స్వీట్ లేదు. వేసిందిరా బిస్కెట్. అబ్బా అబ్బా, జర్నీ చేసి అలసిపోయాం గైస్. విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు గోవా. ఇప్పుడు 24 hours జర్నీ చేశారు. ఇప్పుడు ఇంకా హోటల్ ఒక 20 minutesలో రీచ్ అయిపోతాం. మా పని అయిపోయింది గైస్. హోటల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. Your destination is on the right. వచ్చేసాం. స్కూటీస్ రెంట్కి ఇస్తారు. రెంటర్ స్కూటీస్ కూడా ఉంటాయి. డైలీ ఇంత, 1 డేకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. మనకు తెలీదు, అంటే ఇప్పుడు పీక్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు రెంట్. నార్మల్ డేస్లో అయితే నాకు తెలిసినందుకు 500 అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు, ఇంకా కనుక్కోలేదు. అండ్ ఇక్కడ పార్కింగ్ చాలా ఫుల్ ఉంది. సో అది కనుక్కోవడానికే వెళ్ళారు చేతు వాళ్ళు. అండ్ హోటల్ నేమ్ వచ్చేసి ది గ్రాండ్ రివేరా. లాస్ట్ టైం రివర్ సైడ్కి వెళ్ళినాం, ఇప్పుడు ఈ హోటల్కి వచ్చాం. హోటల్ అయితే చాలా బాగుంది, ది గ్రాండ్ రివేరా. ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళాలి అని అనుకుంటే ఈ హోటల్ హైలీ రికమెండెడ్ అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో రూమ్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. బాదంకాయ చెట్టు, నేను ఎక్కడ పోయినా ఈ బాదంకాయ చెట్టు మాత్రం నన్ను వదలదురా బాబు. సో చాలా రూమ్స్ ఉన్నాయి. సన్లైట్. సో ఇవాళ ఇక్కడ స్టే చేస్తాము, రేపు ఎక్కడ స్టే చేస్తామో తెలీదు. 1 డేకి బుక్ చేసుకున్నాం. యాక్చువల్గా మార్నింగే మేము ఇక్కడికి రావాలి, చాలా డిలేస్ అవ్వడం వల్ల లేట్ వచ్చాం. సో ఓన్లీ ఈవినింగ్ ఉండి రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసేయాలి.
వాష్రూమ్ ఇచ్చేస్తారు. ఇక్కడ కారిడార్ లాగా వచ్చేసి ఇక్కడ మన శాండిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కబర్డ్స్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూపించు. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. भाई जरा फ्रेशनर लेके आओ भाई, स्मोकिंग स्मेल आ रहा है इसमें. ఇక్కడ మనకు ఒక మిర్రర్ ఇచ్చేస్తారు మంచిగా. లేడీస్కి ఫస్ట్ కావాల్సింది మిర్రరే. సో మిర్రర్ కూడా ఉంది. అలా లోపలికి వచ్చేస్తే టీవీ క్యాబిన్ అండ్ బెడ్ అండ్ సోఫా. ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇన్ కేస్ మీరు వర్క్ చేసుకోవాలనుకున్నారు. గోవాకి వచ్చి వర్క్ చేసుకుంటారు. అది కొంతమంది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం లేదంటే చిన్న వర్క్స్ కూడా ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం చేసుకోవడానికి. సో చేసుకోవచ్చు. అండ్ యా ఇదే మన రూమ్ టూర్. బాల్కనీ చూపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్. చూసారా ఎంత బాగుందో వ్యూ. సో ఇక్కడ కూడా మనకి చైర్స్ ఇచ్చేసారు. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంది. కింద చూసారా స్విమ్మింగ్ పూల్. మనకంత టైం ఉండదు. మ్యాక్సిమం గోవాలో వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఆడుకునే అంత టైం ఉండదు. అవి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాము. సో మ్యాక్సిమం ఎవరు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళరు. ఎవరో ఒకరు. మనకి చాలా టైం ఉంది. 1 వీక్ అలా పెట్టుకొని వస్తే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా గైస్ వీడియో తీసిన మన కామన్ సెన్స్ కూడా లేదు మా చెల్లికి. గైస్ వీళ్ళు కాఫీ తాగుతా అంటున్నారు. చాలా టైర్డ్ అయిపోయారంట. టైర్డ్ ఫుల్ డే తర్వాత. సో నేను వాళ్ళకి కాఫీ చేసిస్తున్నా. మన వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. చూసారా వాటర్ అయితే హీట్ అయిపోయాయి. సో మనకి హోటల్ రూమ్లో మిల్క్ ఏమి ఉండదు. మిల్క్ పౌడర్, టీ, షుగర్ సాచెట్స్ ఇచ్చేస్తారనమాట. కాఫీ కూడా. సో అవన్నీ యూస్ చేసి వీళ్ళిద్దరికి అయితే మంచిగా స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టిచ్చేసాను. కొంచెం సప్పగా ఉంది షుగర్ వేసేద్దాం. కానీ మంచిగా ఉంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్పీడే కలపాలి. మేము బయట కూర్చొని తాగుతాం. ఓకే డన్. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తాగుతారంట. కలిపించేద్దాం. మనము క్యాప్చర్ చేద్దాం. వీళ్ళిద్దరు ఫుల్ మోడ్లో ఉన్నారు గైస్. మోడ్ ఆన్. గోవా మోడ్ ఆన్. గోవా వైబ్స్. ఇక ఇక్కడ చిల్ అవుతున్నారు మంచిగా. ఈ వ్యూ చూసుకుంటూ. ఓకే ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు గైస్. ఆర్డర్ చేసాం. శాండ్విచ్ తింటున్నాం. లైట్గా అలా స్నాక్స్ తినేసాము. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం తినలేదు కాబట్టి లైట్గా శాండ్విచెస్ తినేసి రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడైతే బాగా బీచ్కి వెళ్తున్నాం. అందరం రెడీ అయిపోయాము. అందరి అవుట్ఫిట్స్ చూపించండి. దూరంగా పారిపోతున్న పప్పి. అవుట్ఫిట్ బాగుంది కదా గైస్. కమెంట్ చేసి చెప్పండి. బాగాలేదని అనుకుంటుంది. Yes, this is the night view of the hotel. Hi, hello guys. Hi. Full crowd ఉంది guys. చాలా crowd ఉంది. Pigs. నార్మల్గా డిసెంబర్ అండ్ జనవరి కాకుండా వేరే డేస్లో వస్తే ఇంత క్రౌడ్గా ఏమి ఉండదు. నార్మల్ ఉంటుంది. బట్ జనవరి అండ్ డిసెంబర్లో మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది గైస్. సో అలా బాగా బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్లోనే కొన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఎంటైర్ గోవా మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడే చేసుకోవాలని ఏం పర్టికులర్గా లేదు. సో ఎంటర్ అవ్వగానే మనకి చాలా గుడ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. బాగా బీచ్ అయితే నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అక్కడ ఈ ఎంటైర్ గోవాలో నైట్ లైఫ్ ఎక్కడ బాగుంటుంది అంటే అది బాగానే. సో నేనైతే అస్సలు మిస్ అవ్వకుండా బాగా బీచ్కి వెళ్తా కంపల్సరీ. బీచ్ ముందు మనకు క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా మంచిగా చైర్స్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట. హోటల్స్ ముందు చైర్స్, దాని తర్వాత బీచ్. అక్కడ కూర్చొని డిన్నర్ చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. బీచ్ని చూస్తూ డిన్నర్ చేయడమే
నాకు చాలా ఇష్టం అనమాట బాగాలో. అంత దూరం వరకు మొత్తం బాగా బీచే, అవన్నీ హోటల్సే, వాటి ముందు అంతా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్మెంటే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు బెస్ట్ హోటల్ చూసుకొని అక్కడ కూర్చోవచ్చు అనమాట. నేనైతే సాంగ్స్ ఎక్కడ ప్లే అవుతున్నాయో, ఎక్కడైతే డాన్సెస్ చేస్తున్నారో అక్కడే వెళ్ళి కూర్చుంటా, అంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అని. సో నైట్ వేవ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ బాగాలో చెప్పాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు సేల్స్ పర్సన్స్ లాగా తిరుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ బీట్స్ పట్టుకొని చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే. యాంక్లెట్స్ కానీ, బ్రాస్లెట్స్, నెక్ పీసెస్ ఇవన్నీ అమ్ముతారు, చాలా బాగుంటాయి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. బార్గెనింగ్ చేస్తే చాలా తగ్గిస్తారు. బార్గెనింగ్ చేసుకొని తీసుకోండి, చాలా బాగుంటాయి. నాకైతే ఫుల్గా నచ్చేస్తాయి అనమాట. ఇవి వెళ్ళినప్పుడు పక్కా కొనుక్కుంటా. ఒక క్యూట్ సేల్స్ గర్ల్ని చూస్తున్నారా? ఆమె సేల్స్ అయితే ఒక రేంజ్లో వేస్తుంది గైస్, ఇట్లా పడేస్తుంది అనమాట అందరినీ. మా చెల్లి లాంటి వాళ్ళైతే ఫుల్ ఈజీగా బక్రా అయిపోతారు కొనుక్కోవాలని. ఎంత మంచిగా ఇట్లా టాలెంట్ని చూపించేస్తుంది, క్యూట్ ఉంది. వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తారనమాట, ఒక్కరి తర్వాత ఒక్కరు వచ్చి తీసుకోండి అని. మా మమ్మీకి కోపం వస్తుంది, ఏంటి వీళ్ళు ఇట్లా వస్తున్నారు, ఒక్కరి తర్వాత ఒక్కరు తీసుకోకండి అని గట్టిగా చెప్తుంది అనమాట. సో అలా ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత అలా డ్యాన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. గైస్ 10 అయిపోయిన తర్వాత ఇక్కడ సాంగ్స్ అన్నీ ఆపేస్తారు. సో మీరు వస్తే కొంచెం ఫాస్ట్గా వస్తే బెటర్, లేకపోతే సాంగ్స్ ఏవి ఉండవు. జస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసి వివ్ ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా ఓకే, బాగుంటుంది వివ్. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పౌర్ణమి ఫుల్ మూన్ ఉండే, అప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడైతే క్వైట్ ఆపోజిట్గా అమావాస్యకు వచ్చాను. సో అట్లీస్ట్ లైట్ కూడా లేదు, అంటే ఈ లైట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇవన్నీ లైట్స్ ఉంటాయి చూసారా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటాయి. ఇది బాగా, అది క్యాలంగుట సంథింగ్, ఏమేమి ప్రొనౌన్సియేషన్ నాకు తెలీదు కరెక్ట్గా. సో ఇలా ఉంటుంది నైట్ లైఫ్ ఇక్కడ, చాలా బాగుంటుంది. పక్కా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే లైక్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాకుండా నార్మల్గా లైఫ్లో అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వెళ్ళి చూడండి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా, అదంతా ఇప్పుడు పోయింది. అంత ఇంట్రెస్ట్ అవన్నీ తీసుకోవాలని లేదు ఇప్పుడు నాకు. లాస్ట్ టైం కొత్తగా చూశాను కదా, అప్పుడు తీసుకోవాలనిపించింది. ఇంకా ఉన్నాయి నా దగ్గర, అవి అలానే ఉన్నాయి. సో ఇప్పుడు న్యాచురల్గా మామూలుగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేసేసి బాగా వెళ్ళిపోతున్నాం. టచ్గా అందరం బిర్యానీ అయితే తినేసి వెళ్తున్నాం గాయ్స్. ముందర బీచ్ అండ్ డిన్నర్, ఎంత మంచి ఎక్స్పీరియన్సో, మస్త్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ ఇది అసలు. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, వేరే అన్నీ పట్టించుకోకుండా మంచిగా మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తే ఇది సేఫ్ ప్లేస్ అనే చెప్పచ్చు. సో ఇదే మా డే 1 అట్ గోవా అనమాట. ఫస్ట్ డే నైట్ అయితే బాగా బీచ్కి వెళ్ళి అలా బీచ్ని చూస్తూ డిన్నర్ ఎంజాయ్ చేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. చాలా ఎంజాయ్ చేసాం లిటరల్గా, నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది బాగాలో. అంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.